హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మునగాకు పుదీనా కొత్తిమీర కాంబినేషన్స్తో చేసిన పచ్చడి ప్రాసెస్ చూసేయండి ఎలా చేయాలో. ముందుగా ఒక గిన్నె పెట్టి 1/2 కప్ నువ్వులు వేసి దూరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడాక తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో ఒక పావు ఆయిల్ వేసి 10 నుంచి 15 పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 2 పావుల ఆయిల్ వేసి పోపులో కొంచెం ఇంగువ వేయాలి. ముందుగా మునగాకు, పుదీనా, కొత్తిమీర ఆకులు త్రుంచి 3 నుంచి 4 సార్లు వాటర్లో కడగాలి. నీళ్లు మొత్తం ఆరాక గిన్నెలో వేసి వేయించాలి. మనకి మునగాకులో చాలా పోషకాలు ఉంటాయి. మునగాకు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే పుదీనాలో విటమిన్ ఏ, సి, బి6, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇంకా కొత్తిమీరలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి లభిస్తాయి. ఇలా వేగాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తే ఇలా మనకి పూర్తిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఒక జాడి తీసుకొని నువ్వులు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. లాస్ట్లో మునగాకు మిశ్రమం వేసేసి అవసరమైతే కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మునగాకు పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక బాయిల్డ్ ఎగ్ వేసి పెట్టండి, మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. ఈ పచ్చడి రైస్, చపాతీ, దోశ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.